మనోవాంఛ ఫలసిద్ధి వస్తుంది. నంది నంది మా సప్తమాతృక నిన్న మాజీను వేల శంకర్ కాక బొద్దుల పోసారు వాళ్ళు 60,000 అయితే ఈయన మా బాబాయ్ పోలస్తేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ బాబాయ్ ఏంటిది ఆలయ కమిటీ చైర్మన్ కదా, చైర్మన్. మొన్న రీసెంట్లీ ఎన్ని రోజులు అయితే 3 months అవుతుంది సార్. ఇది చాలా పురాతన కాలం టెంపుల్, దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇది రావణాసురుని తాతగారు ఈ ఆలయాన్ని నిర్మించారు అప్పుడు చౌలుల కాలం, అది అంతకుముందు. దీని చరిత్ర కూడా రాసి ఉంటుంది సార్. అంత మీకు ఎప్పుడన్నా వీలైతే ఒకసారి విజిట్ అయ్యేది. ఇది నేను ఈ టెంపుల్లో అమ్మ నాన్న పేరు మీద మన పుట్టిన ఊరు కాబట్టి ఇక్కడ నేను ఇది ఒక చిన్న చేసిన. ఇది నాకు మాచర్ల నుంచి కాశీ విశ్వనాథ్ అని మా ఫ్రెండు, అతడు వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ శిల్పితోటి చేయించి మా తమ్ముడు ప్రకాష్ పోయి తీసుకొని వచ్చిండు. ఇది విలాసాగరం రాజేశ్వరి కొమరయ్య మా నాన్నగారు, అమ్మ మరియు వారి కుమారులని ఇది ఒకటి చేయించిన. దీనికి పైన ఎండ వస్తుందని చెప్పి బాబాయ్ ఇది చేపిద్దామన్నాడు. నేను దానికి కూడా ఓకే అని చెప్పిన. ఇది మొత్తం ఫుల్ ప్యాకా నంది వరకు ఓకే చేపిరి. అది ఎంత అమౌంట్ అయినా నేను ఇస్తే ఇబ్బంది లేదు, దేవుని కంటే ఎక్కువ. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్. చాలా చాలా మీరేయండి. మీరే వేయండి. ఇక నేను లుంగి మీద ఉన్నా, అందుకని నేను పొలంకే పోయేటో డిటాచ్ చేసి ఉద్యోగ వ్యాపార వ్యవహార అనుకూల్యతా సిద్ధ్రస్తు, సర్వకార్య అనుకూల్యతా సిద్ధ్రస్తు, దీర్ఘ సుమంగళి, జన్మ సాహిత్య సౌభాగ్యవతి భవ, విద్యా ఉద్యోగ చెప్పింది. మళ్ళీ తీసుకున్నారా? నువ్వే ఓకే. మా జన్మస్థలం పోలస్తేశ్వర స్వామి వారి టెంపుల్ పొలాస, జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలం.